నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో ఈవినింగ్ కాగానే చాలామంది కూడా టీతో పాటుగా స్నాక్స్ ఉంటే చాలా ఇష్టం కదా. సో రకరకాల బజ్జీలు మనం వేసుకుంటూ ఉంటాం. ఆలు బజ్జీలు, తర్వాత అరటికాయ బజ్జీలు, పాలకూర బజ్జీలు, లేకుంటే వామాకు బజ్జీలు చేసుకుంటూ ఉంటాం కదా. కొద్దిమందికి మనం బయటికి వెళ్ళినప్పుడు వంకాయ బజ్జీలు టేస్టీగా ఉంటాయని చెప్పి చాలామంది తింటూ కూడా ఉంటారు. సో ఆ వంకాయ బజ్జీలని ఇంకొద్దిగా టేస్టీగా తయారు చేసి నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. మసాలా వంకాయ బజ్జీలు. సో వీటి లోపల మనం కొద్దిగా మసాలా కూరుకొని, అంటే మామూలుగా మనం గుత్తి వంకాయ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి మసాలా కూరుకొని వంకాయ బజ్జీలు తయారు చేసుకుంటే లొట్టలు వేసుకొని తింటారండి. సో ఇంకెందుకు ఆలస్యం, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో వంకాయ మసాలా బజ్జీలకు కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఏం చేసుకోవాలనుకుంటే, ఒక మీడియం సైజ్ వంకాయలు మన చాయిస్. సో నల్ల వంకాయలైనా, తెల్ల వంకాయలైనా, చార్ల వంకాయలైనా ఏవైనా తీసుకోవచ్చు. కొంచెం లేతగా ఉంటే బాగుంటుంది. ఓకే, సో కాడ అలాగే ఉండాలి మనకు, ఎందుకంటే బజ్జీలు వేసేటప్పుడు పట్టుకోవడానికి అనువుగా ఉంటుంది. వీటిని మనం ఇలా గుత్తులుగా కట్ చేసుకోవాలి. రైట్, ఇలాగైతే గుత్తి వంకాయ చేసుకుంటాం కదా. సో ఇలా కట్ చేసుకున్న వంకాయల్ని కొద్దిగా వేడి నీళ్ళు పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు, ఎందుకంటే అది వగరుగా కూడా కాకుండా ప్లస్ లోపల వరకు కూడా కొద్దిగా ఆ ఉడికిన వంకాయలోకి ఆ ఫ్లేవర్స్ టేస్ట్ అనేది వెళ్తుంది. తినేటప్పుడు కొద్దిగా చప్పగా కాకుండా కొంచెం టేస్ట్ అనేది తగ్గుతుంది. సో ఉప్పు పసుపు వేసేసి హాఫ్ బాయిల్ చేసుకోవాలి. మొత్తంగా కాదు, హాఫ్ బాయిల్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ మనం బజ్జీలు మనం వేయించుకోవడానికి నూనెలో వేస్తాం కదా, ఆ వేడి మిగతా వంకాయ ఉడకడానికి మనకు హెల్ప్ చేస్తుంది. రైట్, ఇలా గుత్తులుగా కట్ చేసి మనం ఉప్పు పసుపు వేసి ఉడికించేసి పెట్టేసుకోవాలి. అది నేను ముందుగా చేసి పెట్టేసుకున్నాను. ఇలా వచ్చేస్తాయి మనకి. రైట్, సో ఇది ఇప్పుడు మనకు మసాలా కూరుకోవడానికి, అలాగే బజ్జీలా కూడా తయారు చేసుకోవడానికి రెడీగా ఉంది. ఓకే, నెక్స్ట్ మనం ఒక మసాలా రెడీ చేసుకుందాం. వేయించి పొట్టు తీసి పొడి చేసుకున్న పల్లీలు ఇలా మిక్సీ పట్టేసుకున్నాం. ఓకే, దీంట్లో నువ్వుల పొడి, ఇవి కూడా నువ్వులు మనం వేయించి పొడి చేసేసుకున్నాం. దీంట్లో సరిపడా ఉప్పు. సో ఈ లోపల మనకు ఆ మసాలా తింటున్నప్పుడు టేస్టీగా తగలడానికి. సో కొద్దిగా కారం కూడా వేసుకోవాలి, మన ఘాటుకి తగ్గట్టుగా. ఒక్కసారి కలిపేసుకొని నెక్స్ట్ దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా మనకు చట్పటాగా ఉంటే బాగుంటుంది. సో చాట్ మసాలా. సో చాట్ మసాలా అందుబాటులో లేకపోతే ఆమ్చూర్, అంటే మామిడి ఒరుగులు ఉంటాయి కదా, వాటిని పౌడర్ అనమాట, అది యాడ్ చేసుకుని మీకు కొంచెం ఆ పులుపు అనేది దీంట్లో యాడ్ అవుతుంది. ఓకే, సో ఇవన్నీ కూడా ఒక్కసారి బాగా కలిపేసి పొడి రూపంలో ఉన్నట్టు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. రైట్, దీన్ని పేస్ట్లా తయారు చేస్తున్నాను, చింతపండు గుజ్జు యూజ్ చేస్తూ. ఓకే, సో ఇక్కడ మనం నెక్స్ట్ డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం. ఫస్ట్ ఇక్కడ వంకాయల్లో మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాను ఫిల్లింగ్ చేసి పెట్టేసుకున్నాం. ఓకే, సో ఇలా రెడీ చేసేసి అన్నీ మళ్ళీ బౌల్లో పెట్టేసుకోవాలి.
కొద్దిగా పొడిలా ఉంచుకుంటే ఏంటంటే మనం పూతపిండిలో ముంచినప్పుడు అది రాలిపోతూ ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఇలా పేస్ట్లా చేసేసుకుంటే ఆ ఉడికించిన వంకాయకి అలా అంచులోకి పట్టేసుకొని పేస్ట్ అలాగే ఉంటుంది అనమాట. తినేటప్పుడు ఫుల్గా మనకు ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. ఓకే, సో ఉప్పు కారాలన్నీ కూడా సరిగ్గా చూసుకోవాలి ఇలాంటి డిష్లతో మనం తయారు చేసుకునేటప్పుడు. నెక్స్ట్ మనం పూతపిండి రెడీ చేసేసుకుందాం. ఇది పక్కన పెట్టేసి ఒక బౌల్లో శనగపిండి, ఓకే, సరిపడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా కారం, కొంచెం పసుపు, కొద్దిగా చిటికెడు వంట సోడా, అలాగే వాము. మనం ఏ బజ్జీలోనే వేసుకుంటాం కదా, అంటే కొంచెం మనకు ఆ డిష్ అనేది హెవీగా ఉంటుంది, అది ఈజీగా అరగడానికి వాము లేదా జీలకర్ర, సోంపు ఇలాంటివి మనం డిష్లో యాడ్ చేసుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసి, ఇది ఇంకొంచెం టేస్టీగా రావాలి పూతపిండి కూడా అనుకుంటే దీంట్లో కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈసారి అలా కావాలనుకుంటే ట్రై చేయండి. ఓకే, సో ఇదంతా మనం ఒకసారి కలిపేసుకొని నీళ్ళు యాడ్ చేస్తూ జారుడుగా అంటే బజ్జీల పిండిలా కలిపేసుకోవాలి. మెయిన్ టైం ఉండలు కూడా లేకుండా చూసుకోవాలి. సో కొంచెం లూజ్ కావాలి, ఇది కొంచెం యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఏమాత్రం కొద్దిగా మనకి ఆ డ్రాప్స్లో కూడా తేడా వచ్చినా మళ్ళీ లూజ్ అయిపోతుంది, మళ్ళీ పిండి వేసుకోవాలి, మళ్ళీ కలుపుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా వాటర్ అనేది ఈ స్టేజ్లో మనం యాడ్ చేసుకోవాలి. అలా కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి. మనకు ఎంత జారుడుగా రావాలి, మనకు ఆ వంకాయకి ఎంత బాగా పట్టేసుకోవాలనేది చూసి. ఇంకొంచెం పడుతుంది. సో కొద్దిగా లేట్ అయినా పర్లేదు, కానీ జాగ్రత్తగా వాటర్ అనేది చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. సో ఇంట్లో పట్టించుకున్నది మనకు కరెక్ట్గా థిక్నెస్ అనేది వచ్చేస్తుంది. మార్కెట్లో చేసుకునేది కొద్దిగా మనకు తేడా కూడా రావచ్చు. కాబట్టి చూసుకొని వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేసుకోవాలి. రైట్, ఓకే. సో కొద్దిగా పిండి వేసి మనం టేస్ట్ చూసుకోవాలి. రైట్, సో అది వేసిన వెంటనే కొంచెం అలా పైకి వచ్చేస్తుంది కదా, సరిపోతుంది. మనకు నూనె అనేది వేడైపోయింది. అన్ని వైపులా పిండి పట్టే విధంగా డిప్ చేసేసి ఓకే. సో ఇంట్లో ఏదైనా అకేషన్ అప్పుడు కానీ లేకపోతే రెగ్యులర్గా కూడా వేసుకోవచ్చు. బట్ ఇలాంటి కొద్దిగా స్పెషల్గా అన్నప్పుడు ఎవరైనా చుట్టాలు కానీ లేదా పండుగలప్పుడు స్నేహితుల ఇంటికి పిలిచినప్పుడు కొద్దిగా వెరైటీగా కొంచెం డిఫరెంట్గా పెడితే బాగుంటుంది కదా. ట్రై చేయొచ్చు వంకాయ మసాలా బజ్జీలు. సో తొందరపడి మంట అనేది ఎక్కువగా పెట్టద్దు. ఓకే, సో వంకాయ మసాలా బజ్జీలు బాగా వేగిపోయాయి. వీటి మనం స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి తీసేసుకుందాం.
సైజ్ అనేది మీ ఇష్టం అండి. నేను చిన్న చిన్న వంకాయలు తీసుకొని ఇక్కడ బజ్జీలు వేసాను. సో పెద్దగా కావాలి బాగుంటాయి అనుకుంటే మీరు పెద్ద సైజు వంకాయలు తీసుకొని హ్యాపీగా వేసేసుకోవచ్చు. ఓకే, సో పైన కొద్దిగా చాట్ మసాలా కొంచెం చట్పటగా ఉండడానికి. ఓకే, సో వేడివేడిగా వంకాయ మసాలా బజ్జీలు రెడీ అయిపోయి మీకు నచ్చిన చట్నీతో లేకపోతే టమాటా సాస్తో తింటే ఇంకా సూపర్గా ఉంటాయి. లేదా ఇలాగ కూడా మనం కొంచెం వామ్గా ఉన్నప్పుడే వేడివేడిగా తినేస్తే లోపల ఉన్న ఆ మసాలా కూడా చింతపండు పులుపు ఆ మసాలాలు గట్రా అన్నీ తెలిసి సూపర్గా ఉంటుంది. సో మరి వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే వీటి తయారీ విధానం మీకోసం మరోసారి. వంకాయ మసాలా బజ్జీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చిన్న వంకాయలు 1/2 kg, శనగపిండి 2 కప్పులు, కారం తగినంత, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, వాము 1/2 టీ స్పూన్, వంట సోడా చిటికెడు, పల్లీల పొడి 1/2 కప్పు, చింతపండు గుజ్జు తగినంత, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, చాట్ మసాలా 1 టీ స్పూన్. వంకాయ మసాలా బజ్జీలు తయారు చేసుకునే విధానం: ముందుగా వంకాయలను కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో పల్లీల పొడి, నువ్వుల పొడి, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో చింతపండు గుజ్జు వేసి ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లో సిద్ధం చేసుకున్న పల్లీలు నువ్వుల మిశ్రమాన్ని మధ్యలో స్టఫ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండి, ఉప్పు, కారం, పసుపు, వంట సోడా, వాము వేసి కాస్త నీళ్లు పోసి జారుడుగా కలుపుకొని స్టఫ్ చేసుకుని సిద్ధం చేసుకున్న వంకాయలను పిండిలో అద్ది వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుండి చాట్ మసాలా వేసి సర్వ్ చేసుకుంటే వంకాయ మసాలా బజ్జీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. సో ఇంకెందుకు ఆలస్యం, వంకాయలు ఇంట్లో ఉంటే వెంటనే ఈ బజ్జీలను ట్రై చేసేయండి. నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు కీరా అలాగే క్యారెట్ కాంబినేషన్లో ఒక బర్డ్ చేస్తున్నాను. లిటిల్ బిట్ అది మనకు చూడడానికి హార్న్ బిల్ లాగా, అంటే కొంచెం ముక్కు కొద్దిగా పొడుగ్గా ఉండి కొంగ ఆకారంలో ఉంటుంది కదా, సో అలా ఉంటుంది. సో కొంచెం కీరా అనేది కొద్దిగా మనం పెద్ద సైజు తీసుకోవాలి. సో ఇది వచ్చేసి బాడీ. ఓకే, సో ఇక్కడ ఇలా వస్తుంది. ఒకవైపు కొంచెం నేను ఇక్కడ నుంచి ఇటు స్కిన్ తీసేస్తున్నాను. ఓకే, హెడ్ వరకు మనం కొంచెం ఓపెన్ చేస్తున్నాం. అంటే దూరం నుంచి చూస్తుంటే కూడా మనకు అది ఆ బర్డ్ యొక్క షేప్ అనేది కనిపిస్తుంది. సో కొంచెం స్కూపింగ్ లా చేస్తున్నాను హెడ్ డిఫరెన్స్ తెలియడానికి. ఇలా మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఒకటి ఫుల్ లెంత్లో, ఇది మనకు టేల్, అలాగే ఇటు నుంచి ఓవెల్ షేప్లో ఇవి వింగ్స్ వస్తాయి. రైట్, సో ఈ రెండింటిని ఇలా కలిపి పెట్టేసుకొని ఒక సైడ్ మనం జిగ్జాగ్ కట్ చేయాలి. ఓకే, సో రెండు మనకు ఎట్ ఏ టైం రెడీ అయిపోతాయి. నెక్స్ట్ ఏదైతే మనం ఎక్సెస్గా ఇక్కడ కట్ చేసేసుకున్నామో దీన్ని కొంచెం ఇక్కడ షేప్లో చేసుకుని దీంట్లోంచి టేల్ రెడీ చేస్తున్నాం మనం.
టేల్ కూడా మనకు రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ హార్న్బిల్ కొంచెం ముక్కు పొడవుగా ఉంటుంది, పెద్దగా. దాని కొరకు క్యారెట్ కలర్ అనేది కూడా మనకు బ్రైట్గా ఉంటుంది. దూరం నుంచి చూస్తే కూడా ఆ ఆరెంజిష్ కలర్ అనేది చాలా సూపర్గా కనిపిస్తుంది. ఇది పీల్ చేస్తున్నాను సో దట్ ఆ పైన ఉండే కొద్దిగా ఆ డల్నెస్ అనేది కూడా పోయి ఫ్రెష్గా అవుతుంది. ఇది దీన్ని మనకు కావాల్సిన సైజులో కట్ చేసేసుకొని ఇటువైపు నుంచి ఆ ముక్కు రెండుగా ఉంటుంది కదా, అది జస్ట్ ఒకటి ఇట్లా ఘాట్స్ చూపిస్తున్నాం, రైట్. ప్లస్ దీనికి ఆపోజిట్లో సో చేసే కారంలో మనం కొంచెం ఆ డీటెయిలింగ్ అనేది కూడా ఉండాలి. అలాగే టూత్పిక్తో ఇక్కడ చిన్నగా ముక్కు రంధ్రం లాగా చేస్తున్నాం. ఓకే, అలా రౌండ్గా తిప్పేస్తే సరిపోతుంది. ఇటువైపు కూడా రైట్. వీటన్నిటిని మనం ఇప్పుడు జాయింట్ చేయాలి. సో ముక్కు కొంచెం గ్రిప్ ఎక్కువగా రావడానికి 2 టూత్పిక్స్ పెడుతున్నాను. ఓకే, నెక్స్ట్ ప్లేట్ కొద్దిగా దగ్గరగా తీసుకుని టూత్పిక్స్తో ఫస్ట్ టేల్ కొంచెం ఇలా స్లాంట్గా రావాలి. రైట్. అలాగే ఈ వింగ్స్ ఇక్కడ వస్తాయి. ఏదైతే కటింగ్ అవుతుందో అది కింద వైపు రావాలి. సో ఇలా సైడ్గా పెట్టేసి టూత్పిక్ని 2గా ఇలా విరిచేసి జాయింట్ చేసుకుంటున్నాం. సో 2 టూత్పిక్స్ పెట్టేస్తే అది కొంచెం ఫిక్స్గా ఉంటుంది మనకు. సో ఇటువైపు కూడా సేమ్ అలాగే. ఇక్కడ ఒక హోల్డ్ చేయాలి. దీనికి ఆపోజిట్లో ఇటువైపు కూడా దీంట్లో మిరియాలు పెడుతున్నాను. ఓకే, సో లాస్ట్లో రైట్. సో మనం ఏదైతే కట్ చేసామో ఇదంతా కూడా ఇక్కడ కొంచెం ఇలా క్రాస్ లాగా చుట్టూతా పీల్ చేసింది వేసేసుకుంటే అలా గూడ్లో కూర్చున్నట్టుగా కనిపిస్తుంది. ఓకే, సో హార్న్బిల్ కీరా అలాగే క్యారెట్ కాంబినేషన్లో ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. బీక్ మనం ఎక్కువ ఏం కష్టపడలేదు. బాడీకి అలాగే వింగ్స్ కూడా చాలా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో ట్రై చేస్తుండండి, మీకు కూడా ఇలాంటి డిజైన్లు ఈజీగా చేసుకోవడం ప్రాక్టీస్ అయిపోతుంది. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో మనం జనరల్గా పచ్చళ్ళు చేసుకునేటప్పుడు అది ఎక్కువ రోజులు మనకంటే కొంచెం నిల్వ పచ్చడి చేసుకునేటప్పుడు మంచి రంగుతో ఉండాలనుకున్నప్పుడు ఆ పచ్చడిలో చివరాకడలో కొద్దిగా వంట సోడా అది యాడ్ చేసి చూడండి. మీకు మంచి రంగు ఉంటుంది, ఎక్కువ కాలం మీకు అలాగే కనిపిస్తూ ఉంటుంది అన్న పచ్చడి ఫ్రెష్గా పెట్టుకున్నట్టుగా. చూసారు కదా, బర్డ్స్ని తయారు చేసుకోవడం వెజిటబుల్స్తో చాలా చాలా ఈజీ. ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సో వేడివేడిగా చట్పట వంకాయ మసాలా బజ్జీలు రెడీగా ఉన్నాయి. సో టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్తాను. లోపల ఫిల్లింగ్ చేసుకున్న ఆ మసాలా, చింతపండు పులుపు,
చాట్ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, తర్వాత మనం పల్లీల పొడి, నువ్వుల పొడి ఇవన్నీ కూడా వేసుకున్నాం కదా. డిఫరెంట్ టేస్ట్లో సూపర్గా ఉంది. పైనుంచి కూడా కొంచెం చాట్ మసాలా వేసుకున్నాం కదా. జనరల్గా మనం ఏంటంటే బండి దగ్గర పోయినప్పుడు వాడు పైనుంచి కొంచెం మసాలా జల్లి చేస్తుంది కాబట్టి అది నోట్లో పెట్టుకోగానే ఒక రకమైన టేస్ట్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఇంట్లో కూడా కొంచెం ఎండింగ్లో మీరు కూడా అలా చాలా స్ప్రింకిల్ చేయండి, చిట్కా టైప్లో ఉంటుంది. ఓవరాల్గా సూపర్గా వచ్చింది. చెప్పాను కదా ఇందాక, పైన పూతపిండి కూడా కొంచెం మసాలా ఫ్లేవర్ రావాలంటే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి తీసుకోండి. చాలా 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 సూపర్గా ఉన్నాయి. ఈసారి గెస్ట్లు వచ్చినా, మీకు ఇంటికి చుట్టాలు వచ్చినా ఇలాంటి బజ్జీలు చేసి పెట్టండి, సూపర్ అంటారు. కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్, అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూశారు కదా. ఇది ఇవాళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు నమస్తే.